భారత సార్వభౌమాధికారానికి నష్టం కలుగుతున్న దేశ ప్రధాని మోదీ నోరు మెదపకపోవడం సిగ్గుచేటని ఈ సందర్భంగా విజయనగరం కాంప్లెక్స్ ముందు జరిగిన నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ ట్రంప్ సామ్రాజ్య విధానాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి అన్నారు. భారత్ చేస్తున్న ఎగుమతులపై సుంకాలు పెంచడమే కాకుండా భారత సార్వభౌమాధికారం దెబ్బతినేలా వ్యవహరిస్తున్నాడని అన్నారు. భారత్, చైనా, రష్యా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోరాదని, స్నేహపూర్వక సంబంధాలు జరపరాదని చెప్పడం సిగ్గుచేటన్నారు. 20% ఉన్న ఎగుమతి సుంకాలను మరో 20% పెంచడం వల్ల చేపలు, రొయ్యలు పెంపకందారులు, నూలు ఉత్పత్తులు చేసేవారు పూర్తిగా నష్టపోవడమే కాకుండా వీటిలో పనిచేసే కార్మికులు, ప్రధానంగా ఎక్కువ శాతం మహిళలు ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని వారన్నారు. దేశవ్యాప్తంగా అమెరికా టారిఫ్లకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యాన నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అందులో భాగంగాను ఈ జిల్లాలో ఉన్న 5 వామపక్ష పార్టీలు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశానికి ఏవైతే దిగుమతులు ఉన్నాయో దాని మీద 50% సుంకాలు విధించడం అనేది ఈ భారతదేశంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అనేక పరిశ్రమల మీద తీవ్రమైన భారం పెరుగుతుంది. దాంట్లో ఆ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తులు టెక్స్టైల్స్ కానీ, ఆక్వా కానీ, గార్మెంట్స్ కానీ ఈ రంగాల్లో ధరలు విపరీతంగా పడిపోయాయి. అందుకని ఈ సుంకాల భారం అనేది తీవ్ర ప్రభావాన్ని భారతదేశం మీద పడుతున్నది. ఇది కాకుండా ఈ రోజు అమెరికా వీసాల కోసం వస్తాయని చెప్పేసి భవిత కోసం అనేక పెద్ద చదువు చదువుకొని అమెరికా వెళ్ళాలని చెప్పేసి అనుకున్న వాళ్ళ ఆశల మీద నేను జరిగారు. ఎందుకంటే కఠినతరం చేయాలి, నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పేసి, కాల పరిమితి తగ్గించాలని చెప్పేసి ఇటువంటి నిబంధనలు పెట్టారు. ఇంకోటి ఏంటంటే అమెరికాకి 40% ఉత్పత్తులు ఇక్కడ అవుతున్నాయి. ఏటా $2,000 కోట్ల వ్యాపారం అవుతుంది. వాడు ఏంటంటే షరతు అక్కడ నుండి వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశానికి దిగుమతి చేసుకుంటాం, కానీ మీరు పనులు వేయకూడదు అని మోడీ గారు చెప్తున్నాడు అమెరికా ట్రంప్. అలాగే ఇవన్నీ కూడా వాడు భారాలు వేయకూడదు, వాడు భారం వేస్తాడు, మనం భారాలు వేయకూడదు, మనం వ్యాపారాలు చేయకూడదు, వాడు చెప్పినట్టు వినాలి. అలాగే రష్యాకి మీరు ఆయిల్ ఇస్తున్నారు, మీరు ఆయిల్ ఇవ్వకూడదు అంటే మన దేశ సార్వభౌమాధికారం ఏమైనట్టు, అంటే మన స్వేచ్ఛ లేదా, స్వతంత్రం లేదా, ఎవరికి సహాయం చేయాలి అమెరికా వాడు చెప్తాడా భారతదేశానికి? కాబట్టి భారతదేశం మీద ఇటువంటి ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని ఈరోజు మనం చెప్తున్న వాపక్షాలుగా మోడీ గారు మీరు